హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆడియో క్లిప్స్ నుండి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా తగ్గించాలో చూద్దాం. సో దీనికి మనకి ఏం కావాలంటే పీసీ లేదా ల్యాప్టాప్ ఉండాలి. అలాగే ఆడాసిటీ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్కి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఆడాసిటీని ఓపెన్ చేసి రికార్డ్ చేసుకున్న ఆడియో క్లిప్ని ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ చేయాలంటే ముందు మెన్యూలో ఫైల్ ఓపెన్ చేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మన ఆడియో క్లిప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఆడియో క్లిప్ టైమ్ లైన్లో చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఆడియో క్లిప్లో ఏదైతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందో అది లైన్ లాగా కనపడుతుంది. సో అది సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్ మెన్యూ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నాయిస్ రిడక్షన్ అని ఆప్షన్ చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ నాయిస్ రిడక్షన్లో 6 to 12 డెసిబుల్స్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే 4 to 12 డెసిబుల్స్ రేంజ్లో నాయిస్ రిడక్షన్ అనేది పెట్టండి. దాని తర్వాత ఇక్కడ గెట్ నాయిస్ ప్రొఫైల్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేసి ఆడియో క్లిప్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ మెన్యూ ఓపెన్ చేసి ఇక్కడ రిపీట్ నాయిస్ రిడక్షన్ అని ఉంది కదా, దీనిని క్లిక్ చేయండి. అంతే. ఇప్పుడు ఆడియో క్లిప్ ప్లే చేస్తే బ్యాక్గ్రౌండ్ నాయిస్ కంప్లీట్గా రెడ్యూస్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇది ఆడియో క్లిప్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిడక్షన్ ఎలా చేసుకోవాలని తెలుసుకోవడానికి ఇది ఒక ఆడియో క్లిప్ మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇది ఆడియో క్లిప్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిడక్షన్ ఎలా చేసుకోవాలని తెలుసుకోవడానికి ఇది ఒక ఆడియో క్లిప్ మాత్రమే. వాయిస్ అనేది క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈ ఆడియో క్లిప్ని మన డెస్టినేషన్కి ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.